Hello everyone, I'm Pranali Reddy Kasarla, a PGDM student from Vishwanath Institute of Systems and Management, and I'm very delighted to share that I've secured campus placement in ITC as a sales officer trainee in the most reputed, respected, and diversified companies of India. And my journey at Vishwanath has been truly transformative, and the faculty here have constantly supported and guided me in securing my placement. The faculty here not only teaches us concepts but also teaches us the practical exposure and application of concepts in practical business scenarios. And the institution's workshops, live projects, seminars, internships has developed me professional skills, communication skills, and application of theoretical concepts in practical world. And I especially thank placement team and CRT team for conducting mock interviews, mock GDs, aptitudes, and boosting my professional skills. Today, I secured my placement due to the constant support from our college, and thank you. సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం. పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు. మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి శ్రీధర్ బాబు. కోకాపేటలోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆదివారం కోకాపేటలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి అక్కడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు సత్వానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధరబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని అన్నారు. మా ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడడం చూసి ఓర్వలేక కొందరు మాపై కావాలనే బురద జల్లుతున్నారని విమర్శించారు.